హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అది ఫిష్ ఫ్రై అనమాట. చాలా చక్కగా పైన వేసిన కోటింగ్ అనేది విడిపోకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చేస్తున్నా సరే చక్కగా వస్తుందన్నమాట. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదన్నమాట. అంత బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ చేపలు ఫ్రై చేయడానికి 1/2 kg చేపలను తీసుకున్నాను. అయితే ఈ చేప ముక్కల్ని నీట్గా కడిగేసి నేను చూపించినట్లు ఈ మాత్రం దలసరి ఉండాలన్నమాట. మరీ ఎక్కువ దలసరైనా బాగా వేగవు. అది ఇంకా సన్నగా ఉన్నా సరే ముక్క అనేది విడిపోద్ది అనమాట. ఇలాగా ఈ సైజులో ఉండేటట్లు 1/2 kg చేపలను కట్ చేసుకోండి. అలాగే పెద్ద సైజు చేప అయితే ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని చేసుకోండి. ఇలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మీకు ఏ సైజులో కావాలన్నా చేసుకోవచ్చు. అయితే పెద్ద సైజు అయితే ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఈ 1/2 kg చేపలకి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేద్దాము. ఈ మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోండి. అది లేకపోతే చికెన్ మసాలా వేయండి, కానీ ఉంటే మాత్రం ఫిష్ మసాలా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిన్నదైతే 1 నిమ్మకాయ, పెద్దదైతే 1/2 సరిపోద్ది రసం పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇది బైండింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. వేసుకుంటే మసాలాలన్నీ విడిపోకుండా ఉంచుతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ మసాలా అంతటిని కూడాను కలుపుకోండి. ఇలాగా కలిపేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేయండి, అంతేగాని ఎక్కువ వాటర్ అయితే వేసేయకండి. అలాగే చేపలు కడిగేటప్పుడు కూడాను మనం వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయినప్పుడు మాత్రమే ఈ మసాలా పట్టించాలి. లేదనుకోండి ఫిష్లో వాటరు అలాగే మసాలాలో వాటర్ కలిసి ఎక్కువైపోయి మసాలా విడిపోద్ది అనమాట. ఇలాగా కలుపుకున్న మసాలాని ఫిష్ ముక్కలకి ఇలాగ పట్టించండి. లోపల బయట సైడ్లు మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ఇలాగ పట్టించండి. మొత్తం అన్ని చేపలకి కూడాను ఇలాగే పట్టించండి. ఫైనల్గా ఏమైనా ఉందే అనిపిస్తే, అంటే మసాలా ప్లేట్లో ఉందే అనిపిస్తే ఆ పైన వేసేయండి. ముక్కల పైన వేసేస్తే సరిపోద్ది అనమాట. ఇలాగా మసాలా పట్టించిన ఈ చేప ముక్కలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ పెట్టండి. నార్మల్గా అయితే 2 అవర్స్ పెడితే చాలా బాగా మసాలా పడుతుంది అనమాట. నేను 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 అవర్ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని పెనం మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసాక ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసేయండి. పెద్ద పీసులు ఏమైనా ఉంటే మధ్యలో పెట్టండి, అలాగైతే బాగా ఉడుకుతాయి. ఇలాగా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత 5 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోండి. అలాగైతేనే బాగా ఉడుకుతాయి, మసాలా విడిపోదు అనమాట. ఇలాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత కరివేపాకు వేసేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా మధ్య మధ్యలో 5 నిమిషాలకి మధ్య మధ్యలో తిప్పుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే మసాలా విడిపోదు. చూసారా, చక్కగా వేగిపోయాయి అనమాట. చుట్టూ కూడాను కలర్ వస్తుంది, మాడినట్టు కలర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు తీసేయండి. ఇలాగా వేగడానికి 15 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. అయితే సిమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని నిదానంగా తిన్నామనుకోండి, చాలా చాలా బాగుంటాయి. అయితే వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది అనమాట. మసాలా కూడాను చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫిష్ కూడాను లోపల వరకు ఉడికి మంచి క్రంచీగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.